అండి. బర్త్‌డే రోజు కేక్ కటింగ్ తర్వాత కంటిన్యూషన్ అనమాట ఇది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎవరి ఇళ్ళలకు వాళ్ళైతే వెళ్ళిపోయారండి. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మేమైతే గుడికైతే వచ్చామన్నమాట. ఇంకా గుడిలో పాప పేరు మీద అయితే చేపిచ్చామండి. ఇంకా అక్కడ ఫ్రైడే అయ్యేసరికి కుంకుమార్చన కూడా జరిగింది అమ్మవారి దగ్గర. ఇంకా నెక్స్ట్ గుడిలో అయిపోయిన తర్వాత డిన్నర్ కోసం అయితే బాహర్ కేఫ్‌కి అయితే వచ్చామండి. ఈ బహార్ కేఫ్‌లో డిన్నర్ కాదులేండి, అసలు ఫుడ్ తినడానికి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా బాగుందన్నమాట ఫుడ్ మాత్రము. ఇంకా దట్టు రంజాన్ మాసము ఆ రోజు ఇంకా లాస్ట్ డే అంటే ఇంక ఎండింగ్కి వచ్చింది కాబట్టి రంజాన్. ఇంకా ఫస్ట్ అయితే మా వాళ్ళైతే మటన్ హలీం తినాలి అనేసి అన్నారనమాట. తెలుసా, మటన్ హలీం మాతోటే లాస్ట్ అనమాట. అప్పుడు టైం వచ్చేసి 9 అలా అవుతుంది. ఇంకా అప్పటికే మటన్ హలీం కూడా అయిపోయిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. లాస్ట్ బౌల్ అనమాట ఇది. ఇంకా నలుగురం కాబట్టి ఇంకా షేర్ చేసేసుకొని తినేసాము. ఇంకా తర్వాత అయితే ఏంటంటే తందూరి చికెన్ అయితే ఆర్డర్ చేశారనమాట. ఆ తందూరి చికెన్లో ఏంటంటే నలుగురికి టూ పీసెస్ అయితే వచ్చాయన్నమాట. ఇది కూడా చాలా బాగుందంటే అంటే మీడియం స్పైస్తో చేశారు. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా మటన్ బిర్యానీ తినేసరికి మా స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. ఎందుకంటే పిల్లల కోక్స్ కూడా ఆర్డర్ చేసుకున్నారు, థమ్స్అప్. ఇంకా అవి దాగి ఇవి తినేసరికి మా అందరికి స్టమక్లు అయితే ఫుల్గా అయిపోయాయి అనమాట. ఈ విధంగా డే అనేది ఎండ్ అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పాపకైతే గిఫ్ట్లు కూడా ఇచ్చేసాము, నాది మా హస్బెండ్ది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.